నిమ్మగడ్డి మొక్క. మరి ఈ దినాల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మడిమ నొప్పులు, మరి కీళ్ళ నొప్పులతో బాధపడతా ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి ఇది రామబాణంలాగా పనిచేస్తుంది. మరి దీని లేత ఆకులను మనం కట్ చేసి డికాషన్ లాగా చేసుకొని, మరి ఆ సిరప్ గనక మనం తాగినట్లయితే, ఆ కషాయం గనక మనం తాగినట్లయితే, మరి నొప్పులన్నింటి నుండి మనకు ఉపశమనాన్ని ఇస్తుంది. మరి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంతో మేము ఆయిల్ తయారు చేయడం జరిగింది. మరి మా దగ్గరుందది. మరి ఇంకా మేము మోకాళ్ళ నొప్పులకు నల్లేరుతో మేము తయారు చేయడం జరిగింది. మరి టాబ్లెట్స్ మేము తయారు చేశాం. మరి ఇది నల్లేరు, నల్లేరు కాడలను తీసుకొని మనము పచ్చడి చేసుకొని తిన్నట్లయితే, మరి చట్నీ చేసుకొని మనం తిన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. మరి నల్లేరిది లేత కాడలను తీసుకొని మరి కుమ్ములో ఉడికించి లేదా ఆహ్, నేతిలో వేంపి మనము పచ్చడి చేసుకున్నట్లయితే దీని విషతత్వం పోతుంది. లేకపోతే కట్ చేసిన ముక్కలు మరి చింతపండు కలిపిన నీటిలో ఏసినట్లయితే దీని యొక్క విషాన్ని మరి చింతపండు తీసేస్తుంది. మేము తయారు చేసినటువంటి మెడిసిన్‌లో ఈ గచ్చకాయలు, గచ్చకాయ పౌడరు, గింజల్లో ఉన్నటువంటి పలుకులను తీసి మరి మేము పౌడర్ చేసి మరి మెడిసిన్ తయారు చేశాం. మరి టాబ్లెట్స్ రోజుకు పొద్దున, సాయంత్రం రోజుకొకటి చొప్పున మనం వాడినట్లయితే మోకాళ్ళ నొప్పుల నుండి మనకు స్వస్థత కలుగుతుంది. మరి గుజ్జు పెరుగుతుంది మోకాళ్ళలో. కాబట్టి ఈ మెడిసిన్ మరి చాలామంది వాడుకుంటున్నారు. గుడ్ రిజల్ట్ ఉంది. కాబట్టి మీకెవరికైనా కావాలనుకుంటే ఈ మెడిసిన్ మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం.